గంట కొడుతున్నావు? నోటితో పిలిచావచ్చుగా. ఓరి నీ బద్దకం తగలడా? కుక్క కాలు లాగుతున్నా కాలుతో తనొచ్చుగా, నోటితో చిచి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని నీ కూతురు మీద తాళి పట్టు కట్టానో కానీ ముప్పావులా కట్నం ఇచ్చి ముప్పుట్లో మెక్కి చేస్తున్నావు కదరా. ఆ భగవంతుడేంట్రా? చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది, ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడబట్టుకుని గంట ఎవరికో కోర్టులో పడి తెస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ఆ ముద్దు ముచ్చట పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పాలని ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న ఉన్నాడు కదండి. అరే నీకు బ్రెయిన్ ఉందే, బ్రహ్మాండంగా నేనే చెప్పావు. అరే కాల్ తీసి పక్కన పెట్టరా. కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏమిస్తావు? 3000 ఇస్తాను. చెప్తా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా. బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మావి గారు హరికృష్ణ గారు కదండి. హరికృష్ణ గారు కాదే, ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు. ఎస్ అను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్, నో, ఆల్ రైట్. ఎట్రా ఏ క్లాసు లేదు సార్? నేను థియేటర్ మేనేజర్ని, పిలిచారట. థియేటర్ ఎదురుగా శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ కాలేదు, పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా? పక్క థియేటర్ లో నాగప్రతిష్ఠ అనే సినిమా వచ్చింది. మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవనేశారు సార్. ఏంటి పుట్ట? దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి. చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సొమ్ముసేసుకుంటున్నారో. ఇంకో విషయం సార్, పుట్టలో నిజమైన పవన్ వేశారు కదా, కానీ ఇప్పుడు అది లేదు సార్. మరి ఎక్కడికి పోయింటది తెలీదు సార్. కానీ జనం మాత్రం పాము ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్. అది ఈ కాంపౌండ్ లోనే ఎక్కడో ఉండే ఉంటుంది సార్. అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారట. పావును పట్టుకుంటా. నువ్వు మగాడివి కదా, అయినా పట్టుకోవడానికి అదేమని ఈగా దోమా సాచుపా. అది శవమే కదా, ఏం ప్రమాదం లేదు. కాస్త పని చేద్దాం. వాడిని కాటేస్తుందేమో అన్న. డెడ్ బాడీయే కదరా, నో ప్రాబ్లం. ఇంకా నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను. అడిగే ఉన్నాడు చూసానంటే మరిద్దరు చెడ్డీ చిరిగిపోతాయి. ఈ నరకం నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోయి బాబు, నీ దానం పెడతాను. ఇంకా మా నాన్న విషయం అంటావా? ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు పాపం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, నా తొట్టి పెట్టి చిచి నా ఫోటోలు పెట్టి మర్చిపోతారో తీసుకెళ్తాం. అమ్మాయితో డైలాగులు ఏమిటి? డైలాగులు లేవే. అదే వస్తాను. చూడమ్మా, నీకు ఇక్కడ ఏం భయం లేదు, హాయిగా పడుకో. ఇది పల్లెటూరు కాదు, పట్నం. దొంగలుంటారు, జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రాత్రుళ్ళు ఎవరొచ్చినా తొందరపడి తలుపులు తీయకూడదు. పడుకో పడుకో. ఈ గదికి ఈ మంచానికి ఓ చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడికి మొదటి రాత్రి ఇక్కడే.
చదివితే మన మంచం మీద తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగింతలిడగా ఈ గదికి చావుల గదని కూడా మరో పేరుంది. ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు. ఇదే గదిలో ఇదే మంచం మీద మా నాన్నమ్మ చచ్చిపోయింది. నమస్కారం. తమరి మహిమను చాలా విన్నాము స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త. మా పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టలం మా దర్శనం చేసుకున్నారుగా మీదట పుడతారు. కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు మహాదృష్ట పాలిత కాపాలిత ఆవాహయామి. జై బోలాంబికే. దేవీ ప్రసాదం. నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో నేనే తింటాను. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 4 రోజులు 100 చూసి అబ్బా అంబిక ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టవే. ఇది ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అరటిపండు చూపిస్తున్నావు? నేను అమరీష్ దోషాని కాదు, నీ మొగుణ్ణి. చచ్చేలా ఉన్నాను. నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు పట్టు. ఇదేమిటి కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు ఖాళీ, కాఫీ పొడి ఖాళీ, పంచదార ఖాళీ, అందుకే కప్పు ఖాళీ. 60కే భద్రకాళి కింద 100. ఆ చేతితోటే నా మొహాన్ని ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక ఈ అమరీష్ జోషికి దోషల్ పిండి కొనడానికి ఒక కొత్త గిరాకీ చూపించు.